ఆడ తీసుకునేది బెస్ట్ బయట ఆడే ఉన్నాడు బరా తీసుకున్నామా బరాబాయ్ ఆడే ఉన్నాడు తీసుకున్నాం బరా వాయిస్ आदमी उधर करेगा इधर है క్యాంపెయిన్ చేయట్లా ఇప్పుడు వాళ్ళు 10 మెంబర్స్ ఆడే గుంపుగా కూర్చోన్నారు ఒక మనిషి దండం పెడితే వాళ్ళు రిటర్న్ పెడతారు వాళ్ళు ఉండే నాకేం నష్టం లేదు వేసేవాడు ఎట్లా నాకు చేస్తాడు అదే వద్దండి నువ్వు వేసిన లోపల అదే చేస్తున్నారు తీస్తాం నిలబడండి సార్ అమరణ నాయకత్వం అమరణ నాయకత్వం అమరణ నాయకత్వం బాబు ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయుల పోలింగ్ డేటు. పోలింగ్కు ఉత్సాహంగా ఎప్పుడూ గతంలో ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతమంది ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్కు అప్లై చేసుకునేటువంటి సందర్భం లేదు. ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 50% 60% కంటే ఎక్కువ ముందుకు పోయిన అప్లై చేసిన సందర్భాలు లేవు. దాంట్లో కూడా ఎక్కువగా ఇన్వాలిడ్ అయ్యేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 99% ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్కు అప్లై చేసుకున్నారు. ఈ
ఈ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందనడానికి ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి పోలింగ్ సరళే దానికి నిదర్శనం. ఏ ఉద్యోగస్తుడు కూడా ఓటు వేయకుండా బయటకు పోయే పరిస్థితి లేదు. ముఖ్యంగా మహిళలు కూడా ఎండనకుండా అక్కడ కూర్చోకుండా ఓటు వేసేసే పోవాలనేటువంటి ఒక కమిట్మెంట్తో పోలింగ్ బూత్ దగ్గర కూర్చోన్నారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం పైన ఎంత అన్రెస్ట్ ఉంది, ఎంత వ్యతిరేకత ఉందనడానికి ఇది ఒకటే నిదర్శనం. ఖచ్చితంగా రేపు మా జనరల్ పోలింగ్లో కూడా మే 13న జరిగేటువంటి జనరల్ పోలింగ్లో కూడా ఇదే సరళి కనపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు పోలింగ్ అయినటువంటి ఓట్లలో దాదాపు 90% పైనే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లు పడుతున్నాయి. రేపు మళ్ళీ జనరల్ పోలింగ్ డేట్లో కూడా ఇదే సరళి ఉంటుందనేది ఈరోజు ఆ పల్స్ బట్టి తెలిసిపోతూ ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయులు ముఖ్యంగా ఉద్యోగస్తుల కుటుంబాలు కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి పైన కసి తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కసి తీర్చుకునే అవకాశం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేశారు. ఈరోజు వాళ్లకు ఆ కసి తీర్చుకునేటువంటి అవకాశం, ప్రభుత్వం పైన వాళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేకత తెలిపేటువంటి అవకాశం కలిగింది. కాబట్టి దాని ఫలితం ఏ రకంగా ఉండబోతుంది అనేది క్లియర్ కట్గా రేపు జూన్ 4వ తేదీ ఖచ్చితంగా తెలవబోతూ ఉంది. దాన్ని బట్టి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కింద స్థాయిలో నిగూఢంగా లోపల ఉన్నటువంటిది ఏవైతే ఈరోజు అండర్ కరెంట్ అంటారు, దాన్ని అండర్ కరెంట్ అనేది ఏ రకంగా ఉందనేది ఈరోజు ఈ పోలింగ్ సరళి బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఆ అండర్ కరెంటు రేపు మే 13 నాడు కూడా క్లియర్ కట్గా ఓపెన్ అవుతుందని చెప్పి తెలియజేస్తాం.